ఇంకా చాలా మంది మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే సన్నాసి మంత్రి గింత భయపడతాడు ఎవడన్నా మీటింగ్ పెట్టుకుంటామంటే. గంత భయం ఎందుకు నీకు? భూపాల్ రెడ్డిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఆడ పోలీసు వాళ్ళు అడ్డం ఉండి భూపాల్ రెడ్డి మీద దాడి చేస్తావా? సిగ్గుందా నీకేమన్నా అడుగుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే గడియారం సెంటర్ కు రా. గడియారం సెంటర్ కు వచ్చి మా లెక్కన మీటింగ్ పెట్టి చెప్పు రైతులకు ఏం పీకింది నీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చెప్పు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి, అహంకారాలు బాగా పెరిగినాయి, కానీ పీకిందేమీ లేదు నల్లగొండకు. అందుకే నేను అంటున్నా, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్. ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో కట్టించింది కేసీఆర్. యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహస్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. తామరచెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం. దమ్ముంటే క్లాక్ టవర్ కు రా, మా భూపాలన్న వస్తాడు, మా జగదీష్ అన్న వస్తాడు, వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా నల్లగొండ రైతు బిడ్డలకు. ఎందుకంటే మనం ఆఖరికి హైకోర్టు కూడా ధన్యవాదాలు చెప్పాలి, మనకు న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిన హైకోర్టు దేశంలో ఇంకా న్యాయం ఉన్నది, ధర్మం బతికే ఉంది కాబట్టి రైతుల పోరాటంలో న్యాయం ఉందని చెప్పి హైకోర్టు కూడా అంగీకరించి ఇవాళ పర్మిషన్ ఇచ్చి ఈ క్లాక్ టవర్ సెంటర్ లో మనకు ఇవాళ సభ జరుపుకునే, ధర్నా జరుపుకునే అవకాశం ఇచ్చినారు. ముఖ్యమంత్రి రాజ్ భవన్ ముంగట ధర్నా చేస్తేనేమో ఏం కాదట, ట్రాఫిక్ అంతరాయం కాదట. మరి ఇక్కడ క్లాక్ టవర్ కాడ మనం ధర్నా చేసుకుంటే మాత్రం నల్లగొండ రైతు బిడ్డల కోసం ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుందట, వెంకటరెడ్డికి చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుందట, అందుకే పర్మిషన్ ఇయ్యరట. కానీ నేను గుర్తు చేస్తా ఉన్న పోలీస్ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి కూడా మర్చిపోకండి, భవిష్యత్తు మళ్ళీ ఖచ్చితంగా గులాబీ జెండాలే, ముమ్మాటికి తిరిగి వస్తాం. ఇవాళ ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల కంటే అతిగా ప్రవర్తిస్తున్నారో అన్ని గుర్తు పెట్టుకుంటాం, వడ్డీతో సహా ఇస్తాం, యాది పెట్టుకోమని చెప్తూ మళ్ళొకసారి నల్లగొండ రైతు బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇంట్లో పెళ్ళున్నా, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు. ఆయన రామారావు అంటున్నాడు ఏం పదవి ఉందని. నేను అడుగుతున్నా దిక్కుమాలినోని, మీ అన్నదమ్ములలో ఉన్నోళ్ళందరికీ పదవులు తీసుకున్నావు. ఆయన నీ సడ్డకుని కొడుకుకి రాజ్యసభ తీసుకున్నావు, నీ చెల్లెల్ని ఎంపీగా ఊడగొడితే ఎమ్మెల్సీ తీసుకున్నావు, నువ్వు మంత్రి తీసుకున్నావు, నీ మా బావ మంత్రి తీసుకున్నావు, నీ నాయన ముఖ్యమంత్రి తీసుకున్నావు, నీ ఇంటిలి పదవులు తీసుకున్నారు. కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్పు అంటున్నారు. పదవులు తీసుకోవడం తప్ప, కుటుంబం దోసుకోవడం తప్ప, ఏ పదవి ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడితే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీరు ఆలోచన చెయ్యండి. వాళ్ళ ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ, వాళ్ళ చుట్టపోళ్ళు అందరూ మంత్రులైన. నేను అట్లా ఎవరు నన్ను తీసుకున్నాను మా కుటుంబంలో? మీరు చెప్పండి. ఏ పదవి లేకుండా నిస్వార్థంగా మీకు పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పు పడుతుంది. అట్లెట్లా చేస్తారా మీరు? ఏ పదవి తీసుకోకుండా మేము చూడు ఎన్ని తీసుకున్నామో ఎంత దోసుకున్నామో చూడమంటారు. మీలాంటి పదవులు తీసుకోనికే దోసుకోనికే మేము పోటీ పడం చంద్రశేఖరరావు. మా విధానం అది కాదు. మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి, వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి, వాళ్ళ కోసం కొట్లాడి, వాళ్ళ కోసం రక్తం చిందించే నాయకత్వం మాది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది. మీకు మాకు తేడా ఉంది. మేము మీలాక కాదు. నేను నికార్సుగా నిక్కచ్చిగా చెప్తున్నా, మీలాక పదవులు కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు. నా కుటుంబం నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు మీకు అండగా నిలబడాలని సమయం ఇస్తున్నారు. ఇన్నేళ్ళైంది నేను మీకు ఇక్కడికి వచ్చి. ఈడున్న వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించేటోళ్ళు రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి ఎప్పుడైనా ముట్టుకున్నానా? మీరు చెప్పండి. మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం. నేను బస్ డిపోకి భూమి ఇచ్చిన, నేను సబ్ స్టేషన్లకు భూమి ఇచ్చిన, నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన, నేను సొంతంగా కొని ఇవాళ కోస్గిల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన. ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ మీరే చెప్పండి.
ఇవాళ మన సబ్ స్టేషన్లకు భూములు కొనిచ్చినాం. ఏ ఊర్లో గుడి కట్టినా బడి కట్టినా ఎవరు పిల్లలు చదువులకు ఫీజులు కావాలన్నా ఎవరు ఏం కావాలన్నా మా ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇచ్చి కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదుకున్నాం. పోయిన 5 ఏళ్లలో ఒక ఆయన ఈడ ఉండే ఏం వసూలు చేసిండో మీకు తెలుసు కదా, ఎంతమందిని ముంచిండో మీకు తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం ఉందా? ఇవాళ వాళ్ళలాగా మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపులో మంటలేస్తుందట. అందుకే నిన్న మన మనోళ్ళందరూ కడుపు మంటకు మందు పంపించారు, కొంచెం దాగి పండుకోరని.